RTI Live News. Ask for right. గిరిజన కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన కుటుంబానికి విషాదమే చోటు చేసుకుంది. జంపన్న వాగు సమీపంలో ఉన్న వాగులో స్నానం ఆచరించడానికి దిగిన నేపథ్యంలో ఆ వ్యక్తి గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. ఆ వాగులో ఇప్పటికీ ఎటువంటి హెచ్చరికల బోర్డు లేకపోవడం విశేషం. సంబంధిత అధికారులు లేకపోవడం గమనార్థం. వాగు సమీపంలో షాపులు పెట్టుకున్న యజమానులు ఇటువైపు భక్తులు రాకుండా భారీ గేట్లు పెట్టి భక్తులు రాకుండా ఆపుతున్నారని వాళ్ళు గోడను వెళ్లబుచ్చుకుంటున్నారు. పొట్ట చేత పట్టుకుని వ్యాపారం చేసుకుందామని వచ్చిన షాప్ యజమానులకు ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేడారంకి వచ్చిర్రు. పాపం మనుగురు నుంచి వచ్చిర్రు. ఒక అబ్బాయి చనిపోయిండు. అక్కడ చాలా లోతు నీళ్లు ఉన్నాయి. దయచేసి సీతక్క ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ పోస్ట్ వాళ్ళు బంద్ చేసిర్రు. జనాలు వస్తలేరు. 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి సమ్మక్క సారక్క తల్లి గురించి మేము బతుకుతాం అనుకున్నాం. ఏదో బతుకుతామని 4 రోజుల వరకు అంటే ఎవరు సాయం చేస్తలేరు. ఈ రోడ్డుకి వదులుతలేరు. నీళ్లు కూడా చక్కగా లేవు. కరెంటు బిల్లు, ఫారెస్ట్ వాళ్ళు అందరూ వస్తారు.